చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన సుమారు 259 ఎకరాల భూమి ప్రస్తుతం రెవెన్యూ వివాదంలో చిక్కుకుందని మాజీ రెవెన్యూ అధికారి జితేంద్ర అన్నారు. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన మాజీ రెవెన్యూ అధికారి జితేంద్ర మాట్లాడుతూ, దశాబ్దాల క్రితమే రైతులకు దక్కిన ఈ భూములను 2016లో అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేర్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. 1950లో నిర్వహించిన సెటిల్మెంట్ సర్వే సమయంలో ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందన్నారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పించబడ్డాయన్నారు. అప్పటి నుండి రైతులు శిస్తు చెల్లిస్తూ క్రయ విక్రయాలు కూడా చేసుకుంటూ వచ్చారన్నారు. గత 8 ఏళ్ల క్రితం 2016లో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించకుండా ఈ 259 ఎకరాలను ఆలయ భూములుగా పరిగణించి 22A జాబితాలో చేర్చారన్నారు. దీనివలన రైతులకు ఆ భూములపై ఉన్న అమ్మకం, కొనుగోలు మరియు బ్యాంకు రుణాల హక్కులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. 1950 నాటి సెటిల్మెంట్ రికార్డులు స్పష్టంగా ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది చేసిన అత్యుత్సాహం లేదా పొరపాటు వలన ఈ భూములు 22Aలోకి వెళ్లాయన్నారు. ఇది ముమ్మాటికి అధికారుల తప్పిదమేనని దీని వలన వందలాది రైతుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 1.5 లక్షల ఎకరాల భూములను 22A జాబితా నుండి తొలగించే ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ఈ క్రమంలో కోరుకొండ రైతులకు కూడా న్యాయం జరగాలని స్థానికులు కోరుతున్నారన్నారు. 1950 నాటి రికార్డులను ఆధారంగా చేసుకొని కలెక్టర్ స్థాయి కమిటీ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రధానంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామికి చెందిన కొన్ని భూములు అంటే 259 ఎకరాలు 1950లో సెటిల్మెంట్ సర్వే జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ రైతులందరికీ కూడా పట్టాలు ఇచ్చేయమని అప్పుడు ఆదేశాలు ఇచ్చింది. అందుకని ఎవరు భూమి మీద ఉంటే వాళ్ళకి రైతువారీ పట్టాలు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మరి ఆ భూముల 259 ఎకరాలకి బదులుగా గవర్నమెంటే దేవస్థానానికి తస్తిక్ అలవెన్స్ అనే పేరుతోటి సుమారు 4,500 రూపాయలు 1950లో గ్రాంట్ చేసింది. ఎవ్రీ ఇయర్ తహసీల్దార్ గారు ఆ 4,500 రూపాయలు డ్రా చేసి దేవస్థానం యువ గారికి ఇవ్వాలి. అది కొద్దిగాలం నడిచింది. తర్వాత మరి ప్రభుత్వం ఇందుకు డబ్బులు లేక దీనివల్ల ఆపేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే దీన్ని 22లో పెట్టారు. 2016లో ఈ భూములు ఎవరో ఎండోమెంట్ శాఖ కమిషనర్ ఎండోమెంట్ 2016-17లో పెడితే దాని మీద రైతులు పదే పోరాడితే అప్పుడున్న ఎమ్మెల్యే గారు మొన్నటి పాత ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇక్కడ కలిసి పదే తిరగ్గా అది మొత్తం మీద కమిషనర్ ఎండోమెంట్స్ 2024 జనవరిలో ఈ 259 ఎకరాలు కూడా ఈ భూములు మాకు చెందవి, దీనికి ఆల్రెడీ తస్తిక్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ మాకు ఇచ్చింది కాబట్టి అవి రైతువారి భూములు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తూ ఇచ్చారు. అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు కూడా మాధవీలత గారు కూడా అదే ఉత్తర్వుల్ని పేర్కొంటూ జిల్లా రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాశారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వీటిని తొలగించమని. కానీ అలా తొలగించిన తర్వాత మళ్ళీ మార్చి 24లో రీసర్వే టైంలో ఇక్కడున్న తహసీల్దార్ ఇక్కడున్న సపోజ్ రెవెన్యూ సిబ్బంది ఎవరైతే కింద స్థాయి సర్వేయర్లు వాళ్ళు కూడా అసలు వాళ్ళకి అధికారం లేకపోయినా సరే మళ్ళీ దేవస్థానం భూములని రాసేశారు. అది అడంగల్లో ఎక్కించారు. దానివల్ల వీళ్ళు మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ గారు అడంగల్లో 22A భూములను ఉన్నాయి కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయమని అంటే వీళ్ళు కలెక్టర్ గారి చుట్టూ కూడా సంవత్సరం నుంచి తిరుగుతున్నారు ఈ రైతులు. స్పందనలో ఎన్ని పెట్టినా కానీ స్పందన లేదు. రెవెన్యూ క్లినిక్లు అన్నారు కానీ రెవెన్యూ క్లినిక్ల్లో ఏమి ఉచితంగా సర్వీసులు రావట్లేదు అక్కడ. అది వాస్తవం. నేను ఆ రైతుల తరఫున పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక మాజీ రెవెన్యూ అధికారిగా అలాగే నేను లా చదువుకున్నాను. నాకు తెలుసు అంటే వాళ్ళని ఇదేదో డబ్బులు వసూలు చేసి మోసం చేసేలాగా చాలామంది పై ఆఫీసర్లకు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని వసూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. అటువంటి పనులు ఏమీ చేయక్కర్లేదు. మీరు న్యాయబద్ధంగా మీరు ఏదైనా ఒక కమిటీ కింద ఏర్పడి వచ్చితే కనుక నేను దానికి మీ సలహాలు ఇస్తాను. అవసరమైతే లోకాయుక్తలో మళ్ళీ ఇంకో పిటిషన్ వేస్తాం. అప్పటికి పరిష్కారం కనుక జరగకపోతే కనుక హైకోర్టులో మనం వేస్తే తప్పనిసరిగా హైకోర్టు నుంచి ఆదేశాలు మనకు అనుకూలంగా వస్తాయి. ఈ 259 ఎకరాలు కూడా పూర్తిగా రైతులకు హక్కు ఉంది. దాని గురించి ఎవరు అధికారులు ఒకవేళ కింద స్థాయి అధికారులు భయపెట్టినా కానీ భయపడక్కర్లేదని ఈ విషయం మీద వాళ్ళకి హామీ ఇవ్వడానికి ప్రత్యేకంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.